రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ చేంజర్ అనే సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం మనకు తెలిసింది. ఈ మూవీకి శంకర్ దర్శకత్వం వహిస్తూ ఉండగా కియారా అద్వానీ ఈ మూవీలో చరణ్ కు జోడీగా నటిస్తున్నారు. ఎస్జే సూర్య ఈ మూవీలో విలన్ పాత్రలో నటిస్తూ ఉండగా ఎస్ఎస్ తమన్ ఈ మూవీకి సంగీతం అందిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ మూవీని నిర్మిస్తూ ఉండగా అంజలి, సునీల్, శ్రీకాంత్ ఈ మూవీలో ముఖ్య పాత్రలో కనిపించబోతున్నారు. ఈ మూవీ షూటింగ్ ప్రారంభమై ఇప్పటికే చాలా కాలం అవుతుంది. ఈ సినిమాకు సంబంధించిన చాలా భాగం షూటింగ్ కూడా ఇప్పటికే పూర్తయిపోయింది. ఇకపోతే ఈ మూవీ షూటింగ్ ప్రారంభమయ్యి చాలా కాలమే అవుతున్నా ఈ సినిమా నుండి పోయిన సంవత్సరం చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఓ పోస్టర్ను, ఆ తర్వాత ఈ మూవీలోని ఓ సాంగ్ విడుదల చేయబోతున్నట్లు తెలియజేస్తూ ఓ పోస్టర్ను తప్ప ఈ చిత్ర బృందం పెద్దగా ఏమి విడుదల చేయలేదు. ఈ చిత్రంలో మొదటి పాట అయిన జరగండి జరగండి పాటను రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా విడుదల ఇక ఇప్పుడు చరణ్ తో చేస్తున్న గేమ్ చేంజర్ సినిమా మీద ఫుల్ ఫోకస్ పెట్టారు. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనే దానిపైన ప్రతి ప్రేక్షకుడిలో కూడా విపరీతమైన ఆసక్తి నెలకొంది. ఇక ప్రేక్షకులతో పాటు రామ్ చరణ్ కి కూడా ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో శంకర్ ఒక క్లారిటీ ఇవ్వలేకపోతున్నాడు అనే వార్త కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. ఎప్పటి నుంచో ఈ సినిమా షూటింగ్ జరుగుతూనే ఉంది. ఇప్పటికీ 2 సంవత్సరాల నుంచి శంకర్ ఈ సినిమాను చేస్తూనే ఉన్నారు. అయినప్పటికీ ఈ మూవీ రిలీజ్ డేట్ మీద క్లారిటీ రావడం లేదు. ఇక దాంతో ఈ ఇయర్ అయినా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందా లేదా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే స్టార్ హీరోలందరూ వాళ్ళ సినిమాలకు సంబంధించిన డేట్స్ అన్నింటినీ లాక్ చేసి కూర్చున్నారు. కానీ ఇప్పటివరకు గేమ్ చేంజర్ సినిమాకి సంబంధించిన రిలీజ్ డేట్ రాకపోవటం గమనార్హం. ట్రిపులర్ సినిమా షూటింగ్ లో ఉన్నప్పుడే రామ్ చరణ్ ఈ సినిమాని స్టార్ట్ చేశాడు. అయినా కూడా ఇంకా ఈ సినిమా రిలీజ్ కావడం లేదు. మరి ఫస్ట్ సాంగ్ విడుదల సమయంలో రిలీజ్ డేట్ మీద క్లారిటీ ఇస్తారా లేదా అన్నది చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కన ఉన్న గట్టి సింబల్ గట్టిగా కొట్టండి.